హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మాబా. టేబుల్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కిందికి మీదికి జరుగుతుంటాయి. ఆ ఊగిసలాట ఇంకొక 4-5 మ్యాచెస్ వరకు జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉన్న క్రమంలో ఈ టేబుల్లో మళ్ళీ టాప్కి వెళ్ళడానికి గుజరాత్ టైటాన్స్ కి హైదరాబాద్ కి ఒక ఛాన్స్. ఆర్సీబీని కొంచెం కిందికి చేసి వాళ్ళు పైకి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఎవరు అహ్మదాబాద్ లో పట్టుకోబోతున్నారు. ఎందుకంటే ఇరు జట్లు కూడా 14 పాయింట్స్ తో సిద్ధంగా ఉన్నాయి. ఓకే, టాప్ లోకి వెళ్దాం. 16 పాయింట్స్ వచ్చాయంటే ఖచ్చితంగా క్వాలిఫైర్ అయిపోయినట్టే, ఇంకా డౌట్ లేదు. ఖచ్చితంగా 16 పాయింట్స్ కొట్టాలి, ఇక్కడితో ఒక ప్రెషర్ అనేది తీసేసుకోవాలి అని చెప్పేసి రెండు టీంలు కూడా ఎదురు చూస్తుంటాయి. దాంట్లో జీటీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో హైదరాబాద్ ని ఎలా కట్టడి చేస్తుంది, ఎందుకు కట్టడి చేస్తుంది అంటారంటే హైదరాబాద్ కి మంచి బ్యాటింగ్ ఉంది, జీటీకి చాలా మంచి బౌలింగ్ ఉంది. జీటీకి హైదరాబాద్ తో పోలిస్తే బ్యాటింగ్ లో కొంచెం వీక్ గా ఉంది, కానీ హైదరాబాద్ బ్యాటింగ్ సూపర్ బ్రహ్మాండం, అదరహో అబ్బో అన్నట్టుగా ఆడుతున్నారు. వీళ్ళ బౌలింగ్ కూడా సూపర్ బంపర్ అన్నట్టుగా ఉంది. మహమ్మద్ సిరాజ్, కంగిసా రబాడ, జేసన్ హోల్డర్, వాషింగ్టన్ సుందర్, అదేవిధంగా సాయి కిషోర్, వీళ్ళతో ఈ స్క్వాడ్ తో వెళ్తున్నారు. మధ్యలో అవసరమైనప్పుడు ఇంకొక బౌలర్ ని కూడా యాడ్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇటువైపు హైదరాబాద్ కి తీసుకుంటే బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇటువైపు క్లాసన్, నితీష్ రెడ్డి, వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు. అవసరమైనప్పుడు మధ్యలో చిన్న చిన్న హిట్టింగ్స్ కూడా వస్తున్నాయి మిగతా బ్యాటర్స్ తో. ఇలాంటి క్రమంలో వాళ్ళ కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు హైదరాబాద్ కి. అంటే ఇది ఎక్స్ కెప్టెన్, ఇంతకుముందు. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కాబట్టి ఎక్స్ కెప్టెన్ అని చెప్పొచ్చు. వీళ్ళు బ్యాటింగ్ ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తే హైదరాబాద్ కి అంత విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గుజరాత్ యొక్క బ్యాటింగ్ తీసుకుంటే ఆ బ్యాటింగ్ లో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గుజరాత్ కి వాళ్ళు ఎప్పుడైతే ఓపెనర్స్ అవుట్ అయ్యారు అంటానంటే ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ పెద్దగా లేదు. ఎందుకంటే శుభమన్ గిల్, ఎప్పుడైతే సుదర్శన్, వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత బట్లర్ ఉంటాడో, బట్లర్ తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ అనేది లేనే లేదు. ఎక్కడ బ్యాటింగ్ అనిపించదు. ఎందుకంటే జాసన్ హోల్డర్ వస్తాడు, రాహుల్ తివాటియా వస్తాడు, వాషింగ్టన్ సుందర్ వస్తాడు. వీళ్ళతోనే బ్యాటింగ్ స్క్వాడ్. వీళ్ళకి ఇంకా ఆ తర్వాత టాప్ ఆర్డర్ అవుట్ అయిన తర్వాత బ్యాటర్స్ లేరు. మిడిల్ ఆర్డర్ లో కానీ, లోయర్ ఆర్డర్ లో కానీ అంత బ్యాటర్స్ లేరు. ఆ బ్యాటర్స్ లేకపోవడం అనేది వీళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ ఇబ్బందిలో వీళ్ళ బౌలింగ్ ని హైదరాబాద్ ఎలా ఎదుర్కొంటుంది? ఎందుకంటే కాస్త ఆ స్వింగ్ కి సీమ్ కి ఏ మాత్రం అనుకూలించిన మహమ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్, రబాడా అద్దర కొట్టేశారు. రబాడా మంచి ఫామ్ లోకి వచ్చాడు, మంచి కట్టులో ఉన్నాడు. గత 2-3 మ్యాచెస్ లో గుజరాత్ గెలవడానికి మంచి తన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇటువైపు మహమ్మద్ సిరాజ్ కూడా మంచి బౌన్సీ పిచ్, మంచి స్వింగ్ వచ్చినప్పుడు రమ్ అని చెప్పేసి వికెట్లు ఇస్తారు. ఆ వికెట్లు తీస్తున్న క్రమంలో గుజరాత్ ఇక్కడ ప్లానింగ్ చేస్తుంది హైదరాబాద్ పైన వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ని ముగ్గురిని అవుట్ చేశాడు అంటారంటే హైదరాబాద్ కి కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ని త్వరగా సర్కిల్లోని తీసేద్దాం, అక్కడ తీసేస్తే కొంచెం ప్రెషర్ ఉంటుంది హైదరాబాద్ మీద అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. లేదు ఇంకాస్త గట్టిగా కొడదాం, పవర్ ప్లేలోనే గట్టిగా కొడదాం, గుజరాత్ పైన వాళ్ళ బౌలింగ్ రిధమ్ ని దెబ్బతిద్దాం, ఇటు రబాడాని కానీ అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ కానీ వీళ్ళిద్దరిని దెబ్బ కొట్టామంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రెషర్ లో పడతారు అనే ఆలోచనలో హైదరాబాద్ ఉంటారు. ఈ ఆలోచనల మధ్యలో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. టేబుల్లో టాప్ ని అందుకోబోయే మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇటువైపు ట్రావిస్ హెడ్ మహమ్మద్ సిరాజ్ ని ఎలా ఎదుర్కొంటాడు, అదేవిధంగా ఇషాన్ కిషాన్ కంగిసా రబాడాని ఎలా ఎదుర్కొంటాడు, అభిషేక్ శర్మ పవర్ ప్లే లోనే ఎలా కొడతాడు వీళ్ళ బౌలర్ ని. వీళ్ళకి ప్రసిద్ధ్ కృష్ణ కూడా తోడున్నాడు కాబట్టి అది కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో ఒక బౌలర్ ఇంపాక్ట్ సబ్ గా వచ్చేసి అతడు ఒక బౌలర్ గా ఉండడం అనేది గుజరాత్ టైటన్స్ కి మంచి బౌలింగ్ లైన్. 4 సీమర్స్, మంచి సీమర్స్, కంగిసా రబాడా గాని, సిరాజ్ గాని, వీళ్ళకు జాసిన్ హోల్డర్ రూపంలో ఇంకొక మంచి బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఈ 4 బౌలర్లని, ఈ ఫేస్ బౌలర్స్ ని, 2 స్పిన్నర్స్ ని, అవసరమైనప్పుడు రషీద్ ఖాన్ రూపంలో మరొక స్పిన్నర్ వాళ్ళకి సాయి సుదర్శన్ ని తీసుకొస్తారు అవసరమైతే. లేదు అంటారంటే రాహుల్ తివాటియా వీళ్ళతో వెళ్తారు బ్యాటింగ్ ఆర్డర్ లో. లేదు అంటారంటే ఇక్కడ వైపు వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చేసి బ్యాటింగ్ ఆడుతున్నాడు, బౌలింగ్ వేస్తున్నాడు. ఈ కాంట్రిబ్యూషన్స్ అన్ని ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ని ఇబ్బంది పెట్టి ఇక్కడ విజయం సాధించి మేము టాప్ లోకి వెళ్ళాలనే ఆలోచన వీళ్ళు ఉంటారు.
ఈ టాప్ ని మేము ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలో హైదరాబాద్ ఉంటారు. చూద్దాం ఇక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఓపెనింగ్ చూడి ఎంత బాగా ఆడితే విజయ అవకాశాలు హైదరాబాద్ కి అంత బాగా ఉంటాయి. ఆ విజయ అవకాశాలను ఎలా అందుకుంటారు, మరి ఎవరు అందుకుంటారు అనేది చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.